నేను ఓటమి గెలుపుకి పునాది అనే అంశం గురించి మాట్లాడుతున్నాను. మనం ఏమైనా ఆటలు ఆడేటప్పుడు మనం గెలవాలనుకుంటాం. అలాగే మనం ఏమైనా పరీక్షలు రాసేటప్పుడు మనం ఎక్కువ మార్కులు రావాలనుకుంటాం. కానీ మనకి ఎక్కువ మార్కులు రాకపోతే ఓటమిలా భావించి నిరుత్సాహపడతాము. కొంతమంది మరో మారు ప్రయత్నించకుండా విరమించుకుంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. ఓటమి మన తప్పుల నుంచి అవకాశం నేర్చుకోవడానికి ఇస్తుంది. ఓటమి ఎదురయ్యేదంటే గెలుపుకి సిద్ధంగా ఉన్నాము అని అర్థం. ఓటమి చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఓటమి విజయం మొదటిసారి రాలేదు. ఉదాహరణ, థామస్ ఎడిసన్ విద్యుత్ బల్బులో ప్రయత్నం చేసి 1000 సార్లు ఓటమి పాలయ్యారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ 10 సార్లు ఓటమి పాలయ్యారు. అలాగే మన ప్రియమైన ఏపీజే అబ్దుల్ కలాం గారు చాలాసార్లు ఓటమి పాలయ్యారు. వీళ్ళందరి నుంచి ఓటమి అవకాశంలా భావించి పట్టుదలతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి విజయం సాధించాలి. మనం కూడా వీళ్ళలాగా ఓటమి గెలుపుకి పునాది అని భావించి కష్టపడి విజయం సాధిస్తాము. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓడిని, విశ్రమించువద్దు ఏ క్షణం, విస్మరించువద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చరపురం. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పాను. వ్యక్తిత్వ జూనియర్